శ్రోతలకు నమస్కారం. ఇవాళ మన కథ నిష్ణాతుడు. రచన పిఎస్ నారాయణ గారు. గలం జయశ్రీ. ఈ కథ 2017లో నవ్య వారపత్రికలో ప్రచురింపబడిన కథ. ఇక కథలోకి వెళితే, రథశాల పక్కన గోడనానుకొని ముడుచు కూర్చున్నాడు అనంత పద్మనాభ స్వామి. వయసు 55 సంవత్సరాలే అయినా చూడటానికి 60 ఏళ్లు పైపడ్డవాడిలా కనపడుతున్నాడు. ముఖం పీక్కుపోయి బుగ్గలు సొట్టపడి తిండి తిని ఎన్నాళ్ళో అయినట్టుగా నీరసంగా ఉన్నాడు. ముఖాన నిలువుబొట్టు, రోజూ తలారా స్నానం చేస్తుండడంతో నూనె రాసుకొని జుట్టు కొబ్బరి పీచులా రేగున్నది. వెనగ్గా సన్నటి సిక. అంత పీక్కుపోయిన మొహంలోనూ తెల్లటి పలువరస బయటకు కనపడుతూ తనకు ఏ బాధలు లేవన్నట్టుగా ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూనే ఉంటుంది. రోజు ఉదయాన్నే స్నానం చేయగానే గుళ్ళోకి వెళ్తాడు. నరసింహస్వామికి దండం పెట్టుకుంటాడు. బయటకు వచ్చి రథం పక్కన గోడకి ఆనుకొని కూర్చుంటాడు. అతడు 2 సంవత్సరాల బట్టి అలవాటుగా చేస్తున్న పని అది. ఆ వీధిలో చాలామంది వ్యాపారులు తమ కొట్లు తెరుస్తూనే జొన్నలో బియ్యమో 4 గుప్పెళ్లు తెచ్చి రథం ముందు చల్లుతారు. రథమే తమ సొంత గూడుగా చేసుకున్న పావురాళ్ళు గింజలు పడడం ఆలస్యం. రెక్కలు టపటపలాడిస్తూ వచ్చి వాలిపోతాయి. అనంత పద్మనాభ స్వామి వాటిని ఆత్మీయంగా చూస్తుంటాడు. పుట్టిన ప్రతి జీవికి ఆ దేవుడే ఏదో విధంగా ఆహారం ఏర్పాటు చేస్తాడు. తనకు చేసినట్టే. పానకాల స్వామి కొండెక్కేందుకు జనం వస్తున్నారు. ఆ రోజు ఆదివారం. టూరిస్టు బస్సులు వస్తున్నాయి గాని వాటిల్లో వచ్చే భక్తుల మీద అతనికి అంత ఆసక్తి లేదు. దాని నిర్వాహకుడు వాళ్ళని ఎక్కడా ఎక్కువసేపు ఉండనీయడు. తీరిగ్గా దేవుణ్ణి చూడనీయడు. ఇంకా తనింటికి భోజనానికేం రానిస్తాడు? అటు కార్లల్లో వచ్చిన వాళ్ళు దర్శనం కాగానే వెళ్ళిపోతారు. బస్సుల్లోనూ రైల్లోనూ వచ్చే భక్తులే తనకు అతిథులయ్యేది. అది వాళ్ళు ఇంట్లోనే తినేందుకు ఏమీ చేసి తెచ్చుకోకుండా ఉంటే. ఇక్కడ దగ్గరలో మీకు మంచి భోజనం దొరకదు. మీకు అంగీకారమైతే మా ఇంటికి రండి. ఆ సత్రం పక్కనే మా ఇల్లు. మీ సామాన్లు మా ఇంట్లో భద్రంగా అట్టిపెట్టి చేతులు ఊపుకుంటూ మెట్ల మీదుగా వెళ్ళి పానకాల స్వామిని దర్శించుకురావచ్చు. ఓపిక లేదంటారా? ఆ పక్క నుంచే ఆటోలు పైకి వెళ్తుంటాయి అని చెబుతాడు. వినడం వినకపోవడం వాళ్ళిష్టం. సెలవు రోజున 10 మంది దాకా తనింటికి భోజనానికి వస్తారు. మిగతా రోజుల్లో 3-4 కన్నా ఉండరు. ఆయన భార్య ఎంతమందికైనా శుచిగాను రుచిగాను వంట చేయగలదు. పెట్టి భోజనానికి ఇంతని ఖచ్చితంగా చెప్పడు. కొందరు ఒక విస్తరికి 100 చొప్పున ఇస్తే, కొందరు హోటల్లో అయితే ఎంత ఇవ్వాల్సి వస్తుందో ఆలోచించి అంతే ఇస్తారు. మరికొందరైతే 25-30 చేతిలో పెట్టి దండం పెడతారు. వాళ్ళెంతిచ్చినా సంతోషమే. తమ తిండి వెళ్ళిపోతే సరి. ఆ పాత పెంకుటిల్లు తండ్రి పోతూ పోతూ ఇచ్చిందే. దొడ్లోనే దొండపాదు కాకరపాదు ఉన్నాయి. ఓ పక్కగా 2-3 రకాల ఆకుకూరలు ఉన్నాయి. శాకపాకాలకు రుచినిచ్చే కొత్తిమీర కరివేపాకు దొడ్లోనే లభిస్తాయి. ఈ రోజున అప్పటికే 8 మంది భోజనానికి వస్తామని చెప్పి సామాన్లు తనింట్లో పెట్టి మెట్ల మీదుగా వెళ్లారు. పైన గుడి మధ్యాహ్నం మూసిన తరువాత వాళ్ళంతా వచ్చేంత వరకు అనంత పద్మనాభ స్వామి అక్కడే కూర్చుంటాడు. ఎంతమందికి వంట చేయాల్సింది 11 గంటలకల్లా భార్యకు చెప్పి వస్తాడు. అప్పుడు 10:30 ఎదురుగా ఓ ఆడమనిషి చేతిలో సంచితో వచ్చి నిల్చుంది. చిరునవ్వుతో అతడినే చూస్తోంది ఆమె. గుర్తుపట్టలేదా అనంత పద్మనాభ స్వామి? అన్నది కళ్ళు రెపరెపలాడిస్తూ. తన పేరు ఉచ్చరించడంలో కించిత్ కొంటెతనం కూడా ఉండడంతో వింతగా చూశాడు ఆమె వంక. గుర్తుకు రావడం లేదు గాని ఎప్పుడో ఎక్కడో చూసిన ముఖంలాగానే కనపడుతోంది. ఎందరో వస్తుంటారు స్వామి దర్శనానికి. అంతకుముందు తనింట ఎప్పుడైనా భోజనం చేసుండవచ్చు. ఆమె లావుగా పొడుగ్గా ఉన్నది. పచ్చటి పసిమి. నుదుట పెద్ద కుంకుమ బొట్టు. ముక్కుకి ఇప్పుడు అంతగా ఎవరూ పెట్టుకోని పెద్ద ఎర్రరాయి బేసర. వంగరంగు పట్టుచీరలో మెరిసిపోతున్నది. పోనీ ఒక పని చేసేదా? కొండకి నడిచి వచ్చి పానకం చేయిస్తానని స్వామికి మొక్కుకున్నా. వెళ్ళి రావడానికి ఇంకా 1 గంట పైనే పడుతుంది. ఈలోగా ఆలోచించు. గుర్తుపడితే మీ ఇంట భోజనం చేసి విజయవాడ వెళ్ళిపోతా పకపకా నవ్వుతూ అన్నది. అలా నవ్వుతున్నప్పుడు కుడివైపు పంటిమీద పన్ను ఆమె ఎవరో చెప్పేసింది. ముఖం విశాలం చేసుకొని ముడుచు కూర్చున్న అనంత పద్మనాభ స్వామి చటుక్కున లేచి నిలబడ్డాడు హుషారుగా.
ఎన్నేళ్లకెన్నేళ్లకు నువ్వు ఈ రోజున మా ఇంట భోజనం చేయకుండా వెళ్ళడానికి వీల్లేదు రాజేశ్వరి అన్నాడు ఆమెను గుర్తుపట్టిన ఆనందంతో. నువ్వు కట్టుకున్న ఖరీదైన పట్టుచీర నలిగిపోదు అనుకుంటే ఈ రాతిమీద కూర్చో అంటూ భుజాన ఉన్న ఉత్తరీయం తీసి పక్కనే ఉన్న రాతిమీద దుమ్మున్నదేమోనని దులిపాడు. నీ పక్కన ఎలాంటి రాయైనా కూర్చోడానికి నేనెప్పుడో సిద్ధపడ్డాను, కాని నువ్వే భయపడ్డావు. ఆ భయం ఇప్పటికీ వీడలేదంటే నాకు నవ్వొస్తోంది. అది భయం కాదని నీకు తెలియదా అన్నాడు ముసిముసి నవ్వులతో ఆమెని ఆత్మీయంగా చూస్తూ. నేనెప్పుడూ భయపడలేదు, భయపడను. కాని గుండెల్లో పెద్దలను గౌరవించాలనే తపన నన్ను నీకు దూరం చేసింది. నాకు తెలుసులే అన్నట్టుగా నవ్వి అతడి పక్కన అతడు చూపించిన రాతిమీద కూర్చుంది రాజేశ్వరి. ఒక్క నిమిషం అంటూ ఆమె వైపు చూడకుండానే ఇంటివైపు పరిగెడుతున్నట్టుగా అడుగులు వేశాడు. భార్యకు మధ్యాహ్న భోజనానికి ఎంతమంది అతిథులు వచ్చేది చెప్పడానికి. అంతేకాదు ఆ రోజొచ్చిన అందరికీ ఆవపెట్టిన పులిహోర కూడా భోజనంతో పాటు వడ్డించాలని మరీ చెప్పదలుచుకున్నాడు. తనకి బాగా గుర్తు. తన చిన్నప్పుడు గుళ్ళో ప్రసాదాల్లో పులిహోరను పెద్ద దొన్నెలో పెట్టుకుని ప్రత్యేకంగా రాజేశ్వరి కోసం తెచ్చేవాడు రోజు. అది ఆమెకెంతో ఇష్టమవడంతో అప్పుడప్పుడు చక్కెర పొంగలి, దద్దోజనం తెచ్చినా ఆమెకు పులిహోరంటేనే ఎంతో ఇష్టమని తనకు తెలుసు. బాగున్నావా రాజేశ్వరి అడిగాడు ఇంటి నుండి రాగానే తన మామూలు స్థలంలో కూర్చొని ఆమెనే తన్మయంగా చూస్తూ. ఇప్పుడు ఎక్కడుంటున్నావు? నిన్ను చూసి ఎన్నేళ్ళయిందో. మాకు ఒక ఊరనేదేముంది? మా ఆయన బ్యాంక్ మేనేజర్. 3 ఏళ్లకొకసారి బదిలీలవుతుంటాయి. ఇంకెన్నాళ్ళులే, 2 ఏళ్లలో విశ్రాంతి తీసుకోబోతున్నారు. నాకు పుట్టిన 3 ఆడపిల్లలు మన దేశంలోనే 3 మహానగరాలకు అతుక్కుపోయారు అల్లుల ఉద్యోగాలతో అన్నది నవ్వుతూ. నీకెంతమంది పిల్లలు? అనంత పద్మనాభస్వామి తలవాల్చుకున్నాడు. నా వెనకాల అంత చెప్పుకోదగ్గ చరిత్రేం లేదులే. పుట్టిన ఒక్క కొడుకు ఇంజనీరై పెళ్లి చేసుకొని విశాఖపట్నంలో స్థిరపడిపోయాడు. ఆ మాట చెబుతున్నప్పుడు ఆయన కంఠంలో కాస్తంత తడి తొంగి చూసింది. మరి నువ్వు అక్కడికే వెళ్ళి ఉండవచ్చు కదా, ఈ వయసులో ఈ తిప్పలేమిటి అన్నది విచారంగా అతని వంక చూస్తూ. అతడు శూన్యంలోకి చూస్తున్నట్టుగా కాసేపు చూస్తూ ఉండిపోయాడు. నాకు నిబద్ధత ఉన్నదని నీకు తెలుసు కదా రాజేశ్వరి. తల్లిదండ్రుల్నే దేవుళ్ళు అనుకోవాలనే తపన. అందుకే ఓ అప్సరస తనంత తాను వలచి వచ్చినా సొంతం చేసుకోలేకపోయాను. ఒక్క క్షణం ఆగాడు. తరాలు మారాయి. ఇప్పటి పిల్లలకు ఆ నిబద్ధత ఎక్కడ ఉంది? స్వార్థం ముందు పుట్టి తర్వాత వాళ్ళు పుట్టారు అన్నాడు నిర్లిప్తంగా. రాజేశ్వరి వాళ్ళది తన పక్కిల్లే. తనకంటే 2 ఏళ్లు చిన్న. హనుమానుల మిద్దె దగ్గర స్కూల్లోనే ఇద్దరూ చదువుకునేవాళ్ళు. తన తండ్రి దేవాలయంలో స్వామివారి నివేదనకు ప్రసాదాలు తయారు చేస్తుండేవాడు. ఆయనతో పాటే తను 4 గంటలకల్లా లేచి దేవాలయానికి వెళ్ళి తండ్రికి సాయపడుతుండేవాడు. నివేదన పూర్తయ్యాక తను 2 దొన్నెల్లో ప్రసాదాలు తీసుకువచ్చి ఒక దొన్నె రాజేశ్వరికిచ్చి తనొకటి తీసుకునేవాడు. తను బడికి వెళ్ళి చదువుకోవాలి అనే దానికంటే పాంచరాత్రం వైకానసం చదువుకొని గుళ్ళో పూజారవ్వాలనేది తన తండ్రి కోరిక. కాని తను మొండిగా 10వ తరగతి పాసై కాలేజీలో చేరాడు. అయినా తెల్లవారుజామునే లేచి ఆయనకు సాయంగా గుడికి వెళ్లడం మానలేదు. తరువాత రాజేశ్వరితో కాలం గడపడంలో ఎంతో ఆనందం పొందేవాడు. రాజేశ్వరి తనని వదిలిపెట్టలేదు. రోజు ప్రసాదం దొన్నె ఇవ్వందే కదిలేది కాదు. ఒకరోజు రైలు దిగి ఇంటికి వస్తుండగా ఉన్నట్టుండి, స్వామి, మనిద్దరం పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అని అడిగింది పక్కనే నడుస్తున్న రాజేశ్వరి. మంగళగిరిలో 10th క్లాస్ పూర్తయ్యాక ఇక్కడ కాలేజీ లేకపోవడంతో గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్లో చేరాడు. అది అయిన తర్వాత BAలో చేరాడు. అప్పటికి 10th పూర్తి చేసిన రాజేశ్వరి గుంటూరులో ఆడపిల్లల కాలేజీలో చేరింది. కళ్ళు తిప్పి ఆమె వంక చూశాడు. కాలేజీలో చేరే సమయానికి పొడుగెదిగి ఒళ్ళు చేసింది. పరికిణి ఓని మీద ఆ వయస్సులో చాలా అందంగా ఉంది. తనకెప్పుడూ అలాంటి ఆలోచనే రాలేదు. ఆమెక్కడ, తనెక్కడ? ఆమె ఓ ఇంజనీర్ కూతురు. తను చదువుతున్నది BA. ఆమె ఇంటర్మీడియట్ పూర్తి కాగానే ఏ ఇంజనీరింగ్లోనో మెడిసిన్లోనో చేరుతుంది. తాలూకా ఆఫీస్ పక్క నుండి నడుస్తున్నారు. అదాట్టున తలెత్తి అదెలా కుదురుతుంది అన్నాడు తను పెరుగ్గా.
మీరు బాగా డబ్బున్న వాళ్ళు, మేము చాలా బీదవాళ్ళం. దానికి తోడు నువ్వు మా కులం కాకపోవడంతో మా వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. మా వాళ్ళు మాత్రం ఒప్పుకుంటారనా అన్నది ఎగతాళిగా నవ్వి. అందుకే ఎవ్వరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అన్నది ఆశగా చూస్తూ, గొనుగుతున్నట్టుగా. రాజేశ్వరి, ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనే విషయం వదిలేస్తే నేను నిన్ను వివాహం చేసుకున్న మరుక్షణంలోనే దేవాలయంలో మా నాన్న ఉద్యోగం ఊడిపోవడం అనేది ఖాయం అన్నాడు భయం భయంగా ఆ అమ్మాయినే చూస్తూ. ఎందుకని? మరో కులం అమ్మాయిని నేను వివాహం చేసుకుంటే మా నాన్న దేవుడి ప్రసాదాలు చేయడానికి ధర్మకర్తలు అంగీకరించరు. అప్పుడు మా వాళ్ళ పరిస్థితి ఏమిటో ఆలోచించు. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగని పని. మావయ్య గారి ఉద్యోగం పోతేనే నువ్వు సంపాదించి పెట్టలేవా? మన చదువులై నాకు ఉద్యోగం ఎప్పుడొచ్చేను? వచ్చిన తరువాతైనా నిన్ను పెళ్లి చేసుకొని కులభ్రష్టుడనైన నా దగ్గరకు నా తల్లిదండ్రులు వస్తారా? వాళ్ళు తిండికి మాడి చేస్తుంటే నేను సుఖంగా ఉండగలుగుతానా? నాలాంటి పేదవాడితో లేచిపోతే మీ నాన్న చేతులు ముడుచు కూర్చుంటాడా? ఈ సమస్యలన్నీ నువ్వు పొందాలనుకుంటున్న సుఖజీవనాన్ని నాశనం చేసేవే. నాలాంటి పేదవాడితో నీ కోరికలు ఏవీ తీరవు రాజేశ్వరి అన్నాడు ఆమెని అనునయించాలన్నట్టు ఆమె వైపు తలెత్తి చూస్తూ. మనకు దుఃఖమే మిగులుతుంది. రాజేశ్వరి పక్కన కనపడలేదు. అటూ ఇటూ చూశాడు. అప్పటికే ఆమె 10 అడుగులు ముందుకు వెళ్ళిపోయింది, వడివడిగా అడుగులు వేస్తూ. అంటే కోపం వచ్చిందన్నమాట. కాని ఆమె ఆలోచన తనకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకారం కాదు. తన మూలంగా తల్లి తండ్రి రోడ్డున పడడం తనకిష్టం లేదు. మర్నాడు మామూలుగా గుడి నుండి పులిహోర దొన్నె తెచ్చి గోడమీదగా రాజేశ్వరిని పిలిచాడు. బయటకు వచ్చిన ఆమెను చూస్తూనే ఆశ్చర్యపోయాడు. జుట్టంతా రేగి మొహం జిడ్డు కారుతోంది. కాలేజ్కి వెళ్లేందుకు తయారవుతున్నట్టుగా కూడా లేదు. అదేమిటి, కాలేజ్కి రావడం లేదా? ఒంట్లో బాగోలేదు, రాను, ప్రసాదం కూడా వద్దు అంటూనే లోపలికి వెళ్ళిపోయింది. అప్పటి ఆమె ముఖం కళ్ళ ముందు కదలాడగానే పెద్దగా నవ్వాడు అనంత పద్మనాభస్వామి. ఏమిటి స్వామి, ఏం గుర్తుకొచ్చింది? తను పూర్వం ఎలా పిలిచిందో అలాగే పిలిచింది అతన్ని. ఏం లేదులే అన్నాడు మురిపంగా ఆమెనే చూస్తూ. కోపం వచ్చినప్పుడు నీ ముఖంలో అందం మరిన్ని రెట్లు పెరుగుతుందని నా అనుభవం గుర్తు చేస్తోంది. ఆమెకు అర్థమైంది. గలగలా నవ్వేసింది. తరువాత ఎక్కువ రోజులు వాళ్ళు పక్కింట్లో లేరు. ఆమె తండ్రికి తాడేపల్లి బదిలీ అవడంతో వెళ్ళిపోయారు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు అన్న 5 నిమిషాల తర్వాత గతంలో నుండి వర్తమానంలోకి వస్తూ, ఏ విషయంలో? అనంత పద్మనాభస్వామి తదేకంగా ఆమెని చూస్తూ అడిగాడు. ఈ వయసులో మీ దంపతులకు ఈ కంచిగరుడ సేవ దేనికి? బీటెక్ చేసి వేలకు వేలు సంపాదిస్తున్న కొడుకు దగ్గరికెళ్ళి రాజులా బతకొచ్చు కదా. అతడు ఆలస్యం చేయలేదు. పుట్టిన ప్రతి జీవికి, అందున మనిషికి ఒక మనసంటూ ఉంటుంది కదా. ఉండకుండా ఎలా ఉంటుంది? మరి దానికి విలువివ్వాల్సిన అవసరం ఆ శరీరానికి ఉండదనగలవా? అనలేను, నిజమే. ఆ గాడి తప్పించి మరో గాడిలో కాలు పెట్టడం అంత తేలిక కాదు తల ఉంచుకొని అన్నాడు. రాజేశ్వరి మాట్లాడలేకపోయింది. నేను ఏ విలువలు పాటించాలని నా గుండె నిండా వెలిసిన ఓ దేవతను కూడా దూరం చేసుకున్నానో, పెద్ద చదువులు చదివిన నావాడు అనుకున్నవాడు ఆ విలువలకు పాత్ర వేస్తే నేనెలా వాడికి దగ్గర కాగలుగుతాను? వాడు కులాంతర వివాహం చేసుకోవడం వల్లనే కదా నేను మా నాన్న నుండి వారసత్వంగా వచ్చిన దైవసేవ కోల్పోయింది. నా మనసు అంత బలహీనమైనదా? వాడు ఎంత కన్న కొడుకైనా ఒకనాటి దేవతకు మించినవాడు కాదు నా దృష్టిలో అంటూనే లేచి, ముందు కొండకు వెళ్ళి స్వామికి పానకం పోయించిరా. ఆలస్యమైతే గుడి మూయడమే కాదు, నీ మొక్కు వాయిదా వేసుకోవాల్సొస్తుంది. అతని మాటలు ఆమె గుండెల్లో అమృతం కురిపిస్తుండగా లేచి నిల్చున్నది. నేను తోడొచ్చేదా? కలిసి జీవితంలో అడుగులు వేయలేని మనం ఇప్పుడు అన్ని మెట్లెక్కడం దేనికి? 2 మెట్లు కిందగా నడుస్తాలే అన్నాడు కొంటెగా అనంత పద్మనాభస్వామి ఆమెనే తన్మయంగా చూస్తూ. వద్దు, నాకు కొత్త, నేను వెళ్ళగలను గాని ఇదిగో చేతిలో ఈ బరువు దేనికి? మీ ఇంట్లో పెట్టు, భోజనానికి వచ్చినప్పుడు తీసుకుంటాను అంటూనే దాని జిప్ తెరిచి చిన్న పర్సు, సెల్ఫోను తీసుకొని జిప్పు మూసింది. ఇందులో ఇంకా విలువైనవేమీ లేవు కదా? నవ్వుతూ అడిగాడు. నీకంటే మించినది ఏమీ లేవులే నవ్వేసి కొండవైపు వడివడిగా అడుగులు వేయసాగింది. నేను నీకోసం భోజనం చేయకుండా ఎదురుచూస్తుంటాను
ఆమె వెనక్గా అడుగులు వేస్తూ అన్నాడు. ఎక్కడ ఆలస్యమవుతుందో, పానకం చేయించకుండానే గుడి ఎక్కడ మూస్తారో అన్నంత ఆర్దుతగా నడుస్తున్న ఆమె చేతుకున్న గడియారంలో టైం చూసుకుంటూ అతడి మాటలు విననట్టే ముందుకు వెళ్ళిపోయింది. అనంత పద్మనాభస్వామి వెనక్కి తిరిగి వచ్చి తన మామూలు స్థలంలో కూర్చున్నాడు. గతం గుర్తుకు రాగా కళ్ళు మూతలు పడ్డాయి. సమయం ఎంత గడిచిందో కూడా తెలియదు. స్వామి, ఇక బయలుదేరదామా? ఆ మాటకు ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు అనంత పద్మనాభస్వామి. ఉదయం కొండకు వెళుతూ మధ్యాహ్న భోజనానికి వస్తామని చెప్పిన భక్తులు వాళ్ళు. వెళ్దాం వెళ్దాం అన్నాడు తడపడుతున్నట్టుగా లేచి నిలబడుతూ. టైమెంతయింది? 12 దాటింది. వడివడిగా నడుస్తుంటే వాళ్ళు అనుసరించారు. వాళ్లను ఇంటి దగ్గర కూర్చోబెట్టి తనిక్కడికి రావాలి, ఏ క్షణానైనా రాజేశ్వరి రావచ్చు, ఆమెకి తనిల్లు తెలీదని కాదు, తను స్వయంగా ఇంటికి తోడ్కొని వెళ్లడంలో ఎంతో తృప్తున్నది. ఇంటికి వెళుతూనే పంచలో చాపలు పరిచాడు వచ్చిన వాళ్ళు కూర్చునేందుకు. ఒక అరగంట మరో అతిథి కూడా వస్తారు. ఒక పని చేయండి స్వామి, మేం విజయవాడ వెళ్ళి సాయంత్రానికల్లా అన్నవరం వెళ్లాలని అనుకుంటున్నాం. వంట అయితే మేం భోజనం చేసి వెళ్ళిపోతాం. అలాగే, తప్పకుండా అంటూ లోపలికి వెళ్ళాడు భార్యకి ఆ విషయం చెప్పేందుకు. బయటకు వచ్చి, వంటయింది, మీరు కాలు కడుక్కుంటే వడ్డన ప్రారంభిస్తుంది. నేను రతన్ దగ్గరికెళ్ళి ఆ వచ్చే అతిథిని తీసుకువస్తాను అంటూ హడావుడిగా బయటికి వచ్చాడు. రాజేశ్వరి ఎక్కడ తన కోసం ఎదురు చూస్తుంటుందో అన్నట్టుగా. పావుగంటైంది, అరగంటైంది, రాజేశ్వరి రాలేదు. ఆత్రంగా కొండపైనున్న గుడిమెట్ల వంకే చూస్తున్నాడు. తరువాత పావుగంటలో పానకాల స్వామి దేవాలయ పూజార్లు కూడా పైన తాళాలు వేసి కిందికి వస్తూ కనపడ్డారు. ఏం అనంత పద్మనాభస్వామి, ఇక్కడే ఉన్నావు? భోజనానికి వస్తామన్న వాళ్ళు ఇంకా రాలేదా? వాళ్లకు తెలుసు ఆయన దినచర్య. పైన ఇంకెవరూ లేరా? గుడికి తాళాలు వేసిన తర్వాత ఇంకెవరుంటారక్కడా? వాళ్ళు వెళ్ళిపోయారు. 1 గంట అవుతుండగా నిస్సారంగా ఇంటికి వచ్చాడు అనంత పద్మనాభస్వామి. ఆమె రాకపోవడం అతనికెంతో నిర్వేదం కలిగించింది. మెట్ల మీద నుండి దిగలేక ఆటోలో వచ్చిందేమో. అలా అయితే ఇటుగా రాదు. వస్తానని చెప్పి సంచిని ఇక్కడ పెట్టి వెళ్ళిందంటే దాన్ని తీసుకోవడానికైనా తప్పకుండా రావాలి. ఆయన చివరి ఆశగా కింద నరసింహస్వామి దేవాలయం వంక చూశాడు. అప్పటికే ఆ ఆలయ ద్వారాలు మూసి ఉన్నాయి. సరే, ఇక చేసేదేముంది? తెలిసిన ఇల్లే కాబట్టి ఎక్కడికి వెళ్ళినా తప్పకుండా తనింటికి వచ్చి భోజనం చేసినా చేయకపోయినా సంచి తీసుకువెళుతుంది. వచ్చిన వాళ్ళంతా భోజనం చేసి వెళ్ళిపోయేందుకు తయారవుతున్నారు. వాళ్ళు ఆయన్ని చూస్తూనే, చక్కటి భోజనం పెట్టారు స్వామి, ఇది ఉంచండి అంటూ కొన్ని నోట్లు చేతిలో పెట్టారు. వాళ్ళెంతిచ్చింది చూసుకోకుండానే సంతోషం అంటూ వాటిని జేబులో పెట్టేసుకున్నాడు అనంత పద్మనాభస్వామి. వాళ్ళు వెళ్ళిపోయారు. రాజేశ్వరి ఏమైంది? అతని మనసంతా వికలమైంది. ఆమెతో కూర్చొని కబుర్లు చెబుతూ భోజనం చేయాలనుకున్నాడు. పక్కింట్లో ఉండి వెళ్ళిన నా చిన్ననాటి స్నేహితురాలు వస్తోంది, ఆమెకు పులిహోరంటే ఎంతో ఇష్టం, అందుకే చేయమన్నాను అంటూ భార్యకు కూడా చెప్పాడు. కాసేపు చూసి భార్య అడిగింది, మనం భోజనం చేద్దామా అని. భార్య వంక అయోమయంగా చూశాడు. 2 అవుతున్నది, ఆమె వస్తుందన్న నమ్మకం నాకు లేదు. అంతగా వస్తే భోజనం పెడదాంలేండి. తిని వచ్చానంటే మీరన్నట్టు ఆమెకిష్టమైన పులిహోర ఉండనే ఉన్నది. అయితే వడ్డించు అన్నాడు. తను తినందే భార్య తినదు. పొద్దున్నుండి ఒళ్ళు విరుచుకొని పనిచేస్తోంది వచ్చేవారందరికీ వంటలు చేయడానికి. కడుపు నకనకలాడుతున్న ఆమెను ఎంతసేపు అభోజనంగా కూర్చోబెడతాడు? బిస్తట్లో అన్నీ వడ్డించినా ఇష్టంగా ఏదీ తినలేకపోయాడు. పులిహోర అస్సలు ముట్టుకోనే లేదు. 3 అయింది. మరోసారి రతన్ దగ్గరికి వెళ్ళి చూసొచ్చాడు ఆశగా. కనపడలేదు. నిస్సత్తువగా మంచం మీద కూలబడ్డాడు. 4 అయింది, 5 అయింది. జరిగిందంతా చాలా విచిత్రంగా ఉన్నట్టనిపించింది. మూలన పెట్టిన ఆమె సంచి తీసుకొని ఒకసారి తెరిచాడు. అంత అవసరమైనవి లేకపోతే మరోసారి వచ్చినప్పుడు తీసుకెళ్లవచ్చులే అని వెళ్ళిపోయిందేమోనని. అతడు ఆశ్చర్యపడేలా అందులో ఒక కొత్త చీర ఉంది, పట్టుబట్టలు ఉన్నాయి. ఓ కవర్ ఉంది. బరువుగా ఉన్న ఆ కవర్ తీస్తే అందులో కొత్త 100 నోట్ల కట్ట ఉంది. దాంతోపాటే ఓ ఉత్తరం. స్వామి, మీ ఇంటికి భోజనానికి రాకుండా కావాలనే నీకిచ్చిన మాట తప్పానయ్యా. విశాఖపట్నంలో నీ కొడుకే నా చిన్నల్లుడవుతాడని నేను కలలో కూడా ఊహించలేదు.
నిజం తెలిసేటప్పటికే అంతా అయిపోయింది. అతడు భార్యతో సహా వచ్చి మిమ్మల్ని చూడాలని, మీ ఆశీస్సులు పొందాలని, వాళ్ళ అమ్మ చేతి వంట తినాలని మహా ఉవ్విళ్ళూరుతున్నాడయ్యా. నీకు తెలియదు కానీ నెల రోజుల క్రితం ఒకసారి మా బంధువులతో కలిసి అక్కడికి వచ్చినప్పుడు నేను చూడడం తటస్థించింది. అందుకే ఈసారి ఒంటరిగా వచ్చాను. వీటిని నేను స్వయంగా ఇస్తే నువ్వు స్వీకరించవని తెలుసు. కావాలనే కొండకెళ్తున్నానని చెప్పి సంచి నీ చేతుల్లో పెట్టి వెళ్ళిపోయాను. పిల్లల్ని క్షమిస్తే నీ స్నేహితురాలు రాజేశ్వరి సంతోషిస్తుందని గుర్తుంచుకుంటే అంతకు మించిన ఆనందం నాకింకేముంటుంది. రాజేశ్వరి. అనంత పద్మనాభస్వామి ముఖం కంతగడ్డలా అయ్యింది. ఆ ఉత్తరం చదువుతుంటే ఆవేశంలో నరాలు ఉబ్బి శరీరం మీద తేలుతున్నాయి. ఇనప ఊచల్లా ఉన్న కాళ్ళ మీద లేచి నిలబడ్డాడు విసురుగా. గడప దగ్గరే నించుని ఆయన వంక విచిత్రంగా చూస్తున్న భార్య వైపు తిరిగి, భోజనానికి వచ్చేది నా చిన్ననాటి స్నేహితురాలనుకున్నాను కదా, కాదు మీ వియ్యపురాలు. ముఖాన్ని అసహ్యంగా పెట్టి విసురుగా అన్నాడు. వంకెన ఉన్న చొక్కా అందుకొని తొడుక్కున్నాడు. ఆమెకు నోరు పెగలక బిగుసుకుపోయి అట్లానే నిల్చుంది. తన తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన పాత గోడ గడియారం 5 గంటలు చూపిస్తోంది. రాజేశ్వరి తనకిచ్చి వెళ్లిన సంచి తీసుకొని వడివడిగా బయటకు వచ్చి శాంతనరసింహస్వామి గుడివైపు అడుగులు వేయసాగాడు. ఇది ఆమె ఆలోచనే. ఆమె అన్నట్టు వాడు నిజంగా తమింటికి రావాలని ఉవ్విల్లూరుతూ ఉంటే ఇక్కడ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమై ఎప్పుడో వచ్చి ఉండేవాడు భార్యని తీసుకుని. ఆమె చెప్పింది తప్పు. వాడికి తమ ముందు నిలబడడానికి ముఖం చెల్లదు. తమ ప్రతిస్పందన ఎలా ఉంటుందో తెలుసుకోలేనంత తెలివి తక్కువవాడేం కాదు. రాజేశ్వరి ఒత్తిడితోనే ఇప్పుడు వీటిని పంపించాడు. చికాగ్గా దేవాలయ కార్యాలయంలోకి వెళ్ళాడు. కార్యనిర్వహణాధికారి ముందు కూర్చున్నాడు. చెప్పండి అనంత పద్మనాభస్వామి గారు అన్నాడాయన. ఓ భక్తురాలు స్వామివారికి పట్టుబట్టలు, అమ్మవారికి పట్టుచీర, దేవాలయానికి 10,000 పంపింది. స్వీకరించి రసీదు ఇస్తే వారికి పంపుతాను అన్నాడు బిగుసుకుపోయిన ముఖంతో. ఈ రసీదు ఈ సంచిలో పడేసి ఉంచితే మరోసారి గనుక రాజేశ్వరి వస్తే ఇది ఇచ్చి చేతులు కడిగేసుకోవచ్చు. పేరు రాజేశ్వరి. ఆ త్రాష్ట్రుడి పేరున ఆ పుణ్యకార్యం చేయడం ఇష్టం లేకపోయింది. ఆమె ప్రోత్సాహంతో జరిగిన ఆ పనికి పుణ్యం ఆమెకు దక్కడంలోనే న్యాయం ఉంటుంది. ఇంతటితో జయశ్రీ వినిపించిన పిఎస్ నారాయణ గారి కథ నిష్ణాతుడు సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.